సహవాసం ఎవరితో ఉండాలి? యోహాను పత్రిక 1:3 వాక్యం ఉంటుంది, మీ సహవాసం అయితే తండ్రితోనూ కుమారుడితోనూ పరిశుద్ధాత్మతోనూ ఉండాలి అంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:9 తన కుమారుడి సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు అంటాడు. హల్లెలూయా. ఇప్పుడు మన సహవాసం ఎవరితో చేయాలి? దేవుడితో చేయాలి. అవునా? దేవునితో చెయ్యాలి అంటే వాక్యం చదవాలి, ప్రార్థన చెయ్యాలి. ఇది దేవునితో సహవాసం. రెండోది మీరు గమనిస్తే సహోదరులతో సహవాసం, పరిశుద్ధులతో సహవాసం చేయాలి, సేవకులతో. రెండోది సేవకులతో సహవాసం చెయ్యాలి. ఎందుకు అంటే సేవకులు పరిశుద్ధులు, ఏమండి సేవకులతో ఎందుకు సహవాసం చెయ్యాలి? ఒకసారి మీరు ఆలోచించండి. వాస్తవంగా 2 సంవత్సరాలు సమూయేలుతో సహవాసం చేశాడు సౌలు. 2 సంవత్సరాలు దైవజనుడు లేకపోతే నేను లేననుకున్నాడు. 2 సంవత్సరాల తర్వాత సమూయేలుకు వ్యతిరేకంగా మారాడు సౌలు. అదే దావీదు ఫస్ట్ మీరు బైబిల్లో చదివితే జాగ్రత్తగా, దావీదు సమూయేలు దగ్గరికి వెళ్ళి కాపురం ఉన్నాడట. ఎవరి దగ్గర కాపురం ఉన్నాడు? సమూయేలుతో నివసించాడు. సమూయేలు చనిపోయిన తర్వాత మరొక నాతాను ప్రవక్తతో చాలా సహవాసం, సాన్నిహిత్యంగా ఉన్నాడు. అసలు ఎందుకు దావీదు దీవించబడ్డాడంటే దైవ సేవకులు నడిపించారు, హెచ్చరించారు, అభిషేకించారు, జ్ఞానం ఇచ్చారు, తెలివితేటలను సలహాలు ఇచ్చారు. అందుకని ఈ రోజున సంఘంలో చాలామంది సేవకులతో సంబంధం లేనటువంటి వారు పరిస్థితులు వేరుగా ఉంటాయి. దయచేసి మీరు గమనించాలి. ఒకవేళ సేవకులు మీకు అందుబాటులో లేరనుకోండి, పరిశుద్ధులైన సహోదరులతో సహవాసం చేయండి. హల్లెలూయా. సీనియర్ భక్తి కలిగిన బిడ్డలు ఉంటారు కదా, సీనియారిటీ అనే దానికంటే భక్తి కలిగిన బిడ్డలు ఉంటారు, భక్తి కలిగిన తల్లులు ఉన్నారు, భక్తి కలిగిన సహోదరులు ఉన్నారు. ఏమండి సంఘములో నమ్మకమైన విశ్వాసులు ఉన్నారు, వారితో మీరు సంబంధం కలిగి ఉండండి. హల్లెలూయా. ఇప్పుడు నన్నే పొద్దుగుకులు అడగాల్సిన అవసరం లేదు. నేను లేనప్పుడు బుజ్జక్కని సలహా తీసుకోవచ్చు. బుజ్జక్కే లేదనుకోండి, ఇంకా సిస్టర్స్ని అడగొచ్చు, బ్రదర్స్ని అడగొచ్చు. వీళ్ళు కూడా అందుబాటులో లేరనుకోండి, మీ సహోదరులు ఉన్నారు కదా, అంతమంది మీ పరిచారకులు ఉన్నారు కదా, వాళ్ళతో అడగండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. కాకపోతే ఎవరిని అడగాలి? ఏంటి పరిస్థితి? ఒక మాట మీకు చెబుతాను చూడండి. ఎంత సీనియర్ భక్తుడైనా నేను ఇలా గమనిస్తుంటాను. పొద్దున ఒకడికి ఫోన్ చేశా, ఎక్కడున్నావురా అన్నాను. హాస్పిటల్లో ఉన్నానన్నాడు. ఏమి రోగం రా అన్నాను. పలానా రోగం అన్నాడు. నాకు ఆశ్చర్యమైంది. పొద్దున్న లేచి నా దగ్గరే ఉంటాడు, వాడికి రోగం వచ్చిన సంగతి నాకు తెలియదు, నేను ఫోన్ చేసిందాక. అంటే వాడు ఇక్కడే ఉంటాడు, ఇక్కడే పని చేస్తాడు, వాడు పరిచారకుడే, కానీ వాళ్ళు ఏం లేదు, విశ్వాసం లేదు. అందుబాటులో ఉన్నాను నేను ఇక్కడే. అలాంటి వాడి సలహా మీకు పనికిరాదు. స్తోత్రం చెప్పాలి. ఎందుకంటే వాడికి విశ్వాసం లేదు గనక, అవిశ్వాసిగా ఉన్నాడు గనక విశ్వాస సంబంధమైన మాటలు మీకు చెప్పలేడు. విశ్వాసములో ఉన్నవాడు విశ్వాసాన్ని నూరిపోస్తాడు. మీకు అర్థమవుతుందా? పరిశుద్ధతలో ఉన్నవాడు పరిశుద్ధతను నూరిపోస్తాడు. యథార్థవంతుడైన వాడు యథార్థమైన మాటలు చెబుతాడు. ఎక్కడ దాకెందుకు, ఇప్పుడు మీకు దశంభాగం తీసేవాడు దశంభాగం తీయమని చెబుతాడు. దొంగ ఎప్పుడు ఆ మాటలు చెప్పలేడు. మీరు గమనించండి. ఆ సహవాసాన్ని ఎన్నుకోవడానికి సంఘములో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా చెప్పగలరా? ప్రార్థనాపరుడు ప్రార్థన గురించి సలహా ఇస్తాడు, ప్రార్థన చేయనోడు ప్రార్థనకి విలువివ్వడు. మీకు అర్థమవుతుంది అనుకుంటాను. అందుకని మీ సహవాసం నీతిమంతులైన సేవకులతో లేదా విశ్వాసులతో సత్సంబంధం కలిగి ఉండండి. అది మీకు ఎంతో ఆశీర్వాదం. అలా ఉండాలి. అప్పుడే వాగ్దానములు దేవుడు నీ జీవితంలో నెరవేరుస్తాడు.